ఇంతవరకు భారతీయ జనతా పార్టీ ప్రభంజనం ఉన్నది. ఓకే, ఇప్పుడు కొట్టాలనుకున్న అన్ని రాష్ట్రాలు కొట్టి పడేసి ఇప్పటి వరకు అయితే నాకున్న అంచనా ప్రకారం. ఇప్పుడు ఒకటి కర్ణాటక ప్లస్ తెలంగాణ మిగిలిన ఇక్కడ మన సౌత్లో మేజర్ చూసుకుంటే, ఇప్పుడు సౌత్లో కర్ణాటక ఆల్రెడీ ఓసారి వచ్చిరు అలయన్స్లో పోయిరు. కానీ జీవితంలో అధికారంలోకి రాని ఒకే ఒకటి ఇప్పుడు తెలంగాణ కనిపిస్తుంది. ఈ రెండు రాష్ట్రాలు చూసుకుంటే, అంటే అలయన్స్లో కానీ ఇంకో దాంట్లో కానీ. ఇప్పుడు ఏపీలో ఉన్నారు, ఏపీలో అలయన్స్లో వచ్చింది. అంటే ఇంకా రాబోయే 2.5 సంవత్సరాలు, ఇంకో 2.5 సంవత్సరాల దాకా ఎన్నికలు లేవు ఈ రాష్ట్రంలో. ఇది జనరల్ ఎలక్షన్. ఆ ఎన్నికల్లో మరి ఇప్పుడు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం నరేంద్ర మోదీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, ఇంకా ఏదో ఒక రాష్ట్రం మీద ఫోకస్ చేయడానికి ఏ రాష్ట్రం లేదు. అంటే అన్ని రాష్ట్రాలు దాదాపుగా వాళ్ళు అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యారు. ఇక మిగిలింది ఒకే ఒకటి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మనందరూ చేసిందే, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ పేరు మార్చడంతోనే చెరి చుట్టుకున్నట్టు అయిపోయింది. ఆ పార్టీ అధికారం కోల్పోయింది, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈ అధికారంలోకి రావడమే పెద్ద ట్విస్ట్. సో ఇది ఈరోజు ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్. అంటే ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ యొక్క కార్యకర్త ఆవేదన. అంటే నేను కూడా భారతీయ జనతా పార్టీలో ఉన్నప్పుడు బాధపడ్డ సంఘటన, అది మీ ముందర పెట్టే ప్రయత్నం చేస్తున్నా. ఎందుకంటే ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఇప్పుడు 1980-82లో వాజ్పేయి గారు పార్టీ పెట్టినప్పుడు వచ్చిన వాళ్ళు కూడా ఇలా ముసలు అయిపోయారు. ఇప్పుడు కూడా వాళ్ళ అధికారం చూడలేదు. కార్యకర్తలు పార్టీలు మారలే, నాయకులు మారొచ్చు, ఇంకేమని చేయొచ్చు, కానీ కార్యకర్త అంటాడు వాడినే ఉన్నాడు. కార్యకర్త అనేటోడికి అధికారం చూడాలనే ఒక ఆకాంక్షతోని సర్వస్వం జీవితం కోల్పోయి పనిచేసిన కార్యకర్తలు వాళ్ళ మనోవేదన ఈరోజు కేంద్రం నుంచి నరేంద్ర మోదీ గారు 10 తారీఖు రోజు రాబోతున్నారు. అంటే 3వసారి ప్రధానమంత్రి అయిన తర్వాత మొదటిసారి తెలంగాణకు రాబోతున్నారు. సో అందువల్ల ఈ చిన్న పాయింట్ కార్యకర్తల ఆవేదన నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అసలు 8 పార్లమెంట్ సీట్లు వచ్చినాయి, వీళ్ళకు 8 వచ్చినాయి, వీళ్ళకు 0 వచ్చినాయి, ఎంఐఎంకి 1 వచ్చింది. మరి 8 పార్లమెంట్ సీట్లు వచ్చినాయి, రొట్టె పంచినట్టు వంచిచ్చారు. వీళ్ళు ఇలా పని చేయకపోతే బీఆర్ఎస్ పార్టీ ప్రజల లోపల పోవడం, ప్రజా సమస్యల మీద కొట్లాడడంతో ఇప్పుడు వీళ్ళు ఎజ్జులుగా కనిపిస్తున్నారు. ఓపెన్ సీక్రెట్. ప్రతిరోజు మనం కూడా మన పోలింగ్ ద్వారా చూస్తున్నాం ప్రజలు ఏమనుకుంటారు అనేది. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని రేవంత్ రెడ్డి కూడా అనుకోలే, కాంగ్రెస్లో ఉన్న నాయకుడు అనుకోలే. ఇది బండి సంజయ్ గారిని తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధ్యక్షుడిగా తీయనంత వరకు అలా కలలో కూడా లేదు అధికారం వస్తానికి. కలలో కూడా అంటే నైట్ వండుకున్నప్పుడు కూడా ఆలోచిస్తే కూడా ఇంకా మా ఛాన్స్ లేదు అనే టైట్ ఉండే. అది మేజర్గా బండి సంజయ్ గారు మరి ఆయన ఆ రోజు అధ్యక్షునిగా ఉన్నప్పుడు జరిగిన వ్యవస్థ. ఇప్పుడేమైంది, బండి సంజయ్ గారు ఆ రోజు పక్కకు పడేయడంతో ఎప్పుడైతే కిషన్ రెడ్డి గారిని తీసుకొచ్చి పార్టీలో కార్యకర్తల్లో వచ్చిన నమ్మకాన్ని పోగొట్టరు. ఇక మనందరూ తెలిసిందే, బండి సంజయ్ గారి కన్నా ముందున్న నాయకులు మొత్తం ఎంత బ్రహ్మాండంగా పనిచేసి కార్యకర్తలను కాపాడిరో తెలుసు. సో కార్యకర్తల్లో ఒక మనోధైర్యాన్ని, అధికారం వస్తాను ఒక మనోధైర్యాన్ని నింపడం కోసం ప్రజా సంగ్రామ యాత్ర పెట్టి రాష్ట్రం మొత్తం తిరిగి తెలంగాణలో కేసీఆర్ గారికి ఆల్టర్నేట్గా వస్తుంది, ప్రయత్నాలు అవుతున్నాయి. ఇక ముందర పడ్డ అనే టైంకి శనిగాల బండి సంజయ్ గారు తీసేయడం, ఇక మన అన్నగారికి మన జాక్పాట్ కేటీ రామారావు గారు చెప్తారు, జాక్పాట్ల సీఎం అయినట్టు చూసినా రేవంత్ రెడ్డి, అట్లా జాక్పాట్ సీఎం అయ్యాడు. నేను రెగ్యులర్గా చెప్తా ఉన్నా, రేపు రాబోయేది అలయన్స్ అని, బీఆర్ఎస్ ప్లస్ బీజేపీ గవర్నమెంటే రేపు రాబోతుందని. పోనీ అది జరగాలన్నా, లేదు ఇన్ కేస్ ఫ్యూచర్లో భారతీయ జనతా పార్టీ అధికారం రావాలన్నా, ఒక కార్యకర్త తన ఆవేదనను మన ఛానల్ రెగ్యులర్ చూస్తూ ఉంటాడు. ఒక 50 సంవత్సరాల వయసు ఉంటుంది, ఎప్పుడో 17-16 సంవత్సరాల ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయినట్ట. అంటే చిన్న వయసులో తన ఆవేదన బండి సంజయ్ గారు ఒకవేళ ఇలా అధ్యక్షునిగా ఉండుంటే, లేదు భవిష్యత్తులో అధ్యక్షునిగా చేస్తే మళ్ళా ఈ తెలంగాణ రాష్ట్రం బీజేపీ పగ్గాలు ఆయనకి ఇస్తే అధికారంకి వస్తామని ఒక ఆకాంక్షతో ఒకటి చిన్న లేఖ రాసి పంపిండి ఆయన. సో ఆయన ఆవేదన నాకు కూడా చెప్పాలనిపించింది, ఎందుకంటే నేను కూడా అదే ఫీల్ అయినా కాబట్టి. నాలాంటి వాళ్ళు ఎంతోమంది నేను చదువుకునే రోజుల్లో
బీజేపీ పార్టీలో జాయిన్ అయిందే బండి సంజయ్ గారిని చూసి. అప్పటిదాకా అసలు నాకు జీరో నాలెడ్జ్. అప్పటిదాకా నోటా బ్యాచ్ మనం, ఏ పార్టీలో లేము, ఏ పార్టీకి వాళ్ళ ఆకాంక్ష లేదు. బండి సంజయ్ గారు చూసిన తర్వాతనే బీజేపీలో జాయిన్ అయినాం. ఇది 2019లో. అప్పటిదాకా మనం చదువుకునే ప్రోగ్రాం మనం. అయితే నేను రిజైన్ చేసిన తర్వాత చాలా మంది కార్యకర్తలతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ ప్రతి ఒక్కరు ఆవేదన, అరే బండి సంజయ్ తీయపోతే రేవంత్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి కాబోతుండే, మన చేతులారా మనమే అవకాశాన్ని ఇచ్చినాం అని చెప్పేసి మాట్లాడుకుంటా ఉన్నారు. సో నరేంద్ర మోదీ గారు రేపు 10 తారీఖు రాబోతున్నారు కాబట్టి ఒక చిన్న లేఖ, ఒక కార్యకర్త యొక్క ఆవేదన చూసే ప్రయత్నం చేద్దాం. మే 10 రోజున ఆపరేషన్ సింధూర్ 3 రాష్ట్రాల ఎన్నికలు ప్రధానిగా మూడవసారి అయ్యాక తొలిసారిగా మోదీ గారు తెలంగాణ గడ్డ మీద అడుగు పెడుతున్నారు. గత కొద్ది రోజుల క్రితమే బండి సంజయ్ అన్న మోదీ గారిని కలిసినప్పుడు చాలా విషయాలు చర్చించుకున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాజకీయాల గురించి. తన ప్రసంగాలతో జనాల్లో, కార్యకర్తల్లో జోష్ నింపే బండి సంజయ్ అన్న ఈ మోదీ గారి సభలో ఏం మాట్లాడబోతున్నాడు అని కార్యకర్తలు, జనాలు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. బండి సంజయ్ అన్న ప్రెసిడెంట్ కాకముందు మోదీ గారు, అమిత్ షా గారు, జేపీ నడ్డా గారు లాంటి కేంద్ర నాయకులు తెలంగాణకి వస్తే కేవలం కొంతమంది రాష్ట్ర నాయకులే కలిసేవాళ్ళు. కానీ సంజయ్ అన్న ప్రెసిడెంట్ అయ్యాక జిల్లా, మండల, బూత్ స్థాయి నాయకుల్ని కల్పించాడు. అంతేగాక స్టేట్ ఆఫీస్లో పనిచేసే సిబ్బందిని సైతం మోదీ గారికి కల్పించి దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందాడు. ఇప్పుడు కరీంనగర్లో గెలిచిన బీజేపీ కార్పొరేటర్ని కల్పించబోతున్నాడు. ఇందులో ఈ కరీంనగర్లో బీజేపీ కార్పొరేటర్ గెలవడంలో ప్రధానంగా భారతీయ సేన కూడా పనిచేసింది. సో అది కూడా ఇక్కడ మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. తర్వాత సంజయ్ అన్న గతంలో ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికలు, జిహెచ్ఎంసీ ఎన్నికలు గెలిపించాడు. ఎవరు ఊహించని ఏవిఎన్ రెడ్డి గారిని టీచర్ ఎమ్మెల్సీగా గెలిపించాడు. మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో రాష్ట్రంలోనే అత్యధిక సర్పంచ్ని కరీంనగర్ పార్లమెంట్లో గెలిపించాడు. అంతకు ముందు జరిగిన 2 ఎమ్మెల్సీలను కూడా గెలిపించాడు. తెలంగాణ బీజేపీ చరిత్రలోనే మొట్టమొదటిసారి కార్పొరేషన్ని కరీంనగర్లో గెలిపించి మోదీ గారికి బహుమతిగా ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న తెలంగాణ బీజేపీలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఢీకొట్టే సత్తా ఉన్న నాయకుడు కేవలం బండి సంజయ్ అన్న మాత్రమే. ఆయన గెలిపించిన ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనం. అందుకే సంజయ్ అన్న రాష్ట్ర అధ్యక్షుడు కావాలని యావత్ తెలంగాణ బీజేపీ కార్యకర్తలు ఎదురు చూస్తున్నారని చెప్పేసి ఒక కార్యకర్త భారతీయ సేన ఛానల్ ద్వారా ఒక 30 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీలో పనిచేసి ఈ రాష్ట్రంలో అధికారం రావాలని ఆకాంక్షిస్తున్న కార్యకర్త పాపం మనకు రాసి పంపించినాడు అన్న. నా ఆవేదన ఇది, మా కార్యకర్తల ఆవేదన ఇది. ఒకసారి కుదిరితే చదివే ప్రయత్నం చేయని చెప్పేసి. సో వాస్తవానికి నేను దీన్ని బిలీవ్ చేస్తా. ఎందుకంటే నేను అట్లా అనుకున్నాకనే బీజేపీలో జాయిన్ అయినాను కాబట్టి. సరే చాలా కారణాలు, మనం చేసిన కుట్రల వల్ల మనం రాజీనామా చేసి ఉండొచ్చు, కానీ వాస్తవమైన విషయం అయితే అది. సో ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త కూడా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాలి, ఒకవేళ భవిష్యత్తులో బీజేపీ అధికారం చూడాలని కార్యకర్తల కోరిక నెరవేరాలంటే మాత్రం బండి సంజయ్ గారు ఈ రాష్ట్రానికి బీజేపీ పగ్గాలు అందుకుంటేనే సాధ్యం, లేకపోతే సాధ్యం కాదని చెప్పేసి ఒక కార్యకర్త నరేంద్ర మోదీ గారికి భారతీయ సేన సాక్షిగా చెప్పే ప్రయత్నం చేస్తాం. నేను దాన్ని ఏకీభవిస్తా ఉన్నా, అందుకని మేము డీటెయిల్గా చదివే ప్రయత్నం చేసినా. మరి తెలంగాణలో ఇంకో చిన్న విషయం చెప్పాలి. ఇక్కడ ఇప్పుడు తెలంగాణలో అతిపెద్ద రోగం, తెలంగాణలో బీజేపీ నాయకులకు ఒక రోగం ఉన్నది. బీజేపీ నాయకులకు ఒక రోగం వచ్చింది. ఫస్ట్ ఈ రోగం పోవాలి. ఇది నరేంద్ర మోదీ గారే పోగొడతారా, మరి ఎవరు పోగొడతలేదు. ఆ రోగం ఏందా అంటే, ఒక నాయకుడు ఎదుగుతుందని చెప్పేసి సపోజ్ బండి సంజయ్ గారు ఎదుగుతున్నారు. అందరికీ తెలుసు ఆ టైంలో ఎవరెవరు కుట్రలు చేసిరు అనేది. ఇప్పుడు బండి సంజయ్ గారు అధ్యక్ష పదవి నుంచి దీపించి వాళ్ళేమో సుఖపడేది లేదు, వీళ్ళనేమో ఆగం చేసింది ఏంటి, కార్యకర్తలు నాగం చేశారు. ఫైనల్గా కార్యకర్తలకు అధికారం దూరం చేశారు, చిరకాల కోరిక నెరవేరకుండా చేశారు. ఆ నాయకులు 7 నెలలకు కానివారు, ఈ నాయకులు కానివారు. కానీ రాజకీయ స్వార్థం కోసం బండి సంజయ్ గారిని డిఫేమ్ చేయడానికి ప్రయత్నాలు చేసిన దుర్మార్గమైన ఆలోచనలతో ఇలా రాష్ట్రంలో చేతులారా వచ్చిన అవకాశాన్ని కాంగ్రెస్ చేతి పెట్టింది. మరి ఈ రోగం పోవాలి అంటే, ఒకటి ఎదుగుతుంటే ఇంకోటి ఓర్వలేని ఈ గుణం ఏదైతే ఉందో బీజేపీల నాయకులకు, గతంలో కాంగ్రెస్లో కొట్లాడ జరిగేది. ఏమని, ఆయనకు పదవులు వస్తలేవు, ఈయనకు పదవులు వస్తారని లొల్లి పెట్టుకునేది. ఆ సంస్కృతి కర్మగాలి బీజేపీ కూడా అంటుకునేది. ఆ అంటుకోవడమే పెద్ద ప్రమాదంగా అనిపిస్తుంది. ఈ రోగం బీజేపీలో ఒక నాయకుడు ఎదిగితే ఇంకొక నాయకుడు ఓర్వలేక ఈ బచ్చ యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న
ఈ కాంగ్రెస్ పెంపుడు కుక్కలతోని వీడియోలు కొట్టిస్తా ఉన్నారు. సో ఈ వ్యవహారం మారాలి. ఫస్ట్ ప్రధానంగా మన రేవంతు తొలి వెలుగు, ఏం పేరు, మన రేవంతు తొలి వెలుగు అని ఒక బ్రోకర్ ఛానల్ నడిపే బ్రోకర్ రగ్గాడు టార్గెటెడ్గా కొందరు బీజేపీ నాయకులని మెప్పించడమే లక్ష్యంగా బండి సంజయ్ టార్గెట్ చేసుకున్నాడు. ఇది కేంద్ర నాయకత్వం గమనిస్తుందా లేదా అంటే ఇట్లా చాలా మంది ఉన్నారు మొదటి కానీ యూట్యూబ్ ఛానల్లో. కానీ కార్యకర్తలను మోసం చేస్తున్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒక నాయకుడిని టార్గెట్ చేసి కార్యకర్తల ఆకాంక్షను మీరు నెరవేరకుండా చేస్తా ఉన్నారు. సరే అలయన్స్ వస్తుందా లేదంటే సింగిల్గా భవిష్యత్తులో వస్తుందా? ఇప్పుడు ప్రస్తుతానికి కేసీఆర్ గారు ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు, ప్రజల ముందుకు వస్తూ ఉన్నారు, మరి బండి సంజయ్ గారు ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు. ఏమైనా జరగవచ్చు. కానీ కార్యకర్తలు బాధపడే ఒకే ఒక అంశం ఏంటంటే నాయకులు అనుకుంటారు ఫస్ట్. ఇక్కడ ఒకరికి గెలుపును ఒకరి ఎదుగుదలను చూడలేక ఓర్వలేని పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇది ఒకటి మారితే మరి నరేంద్ర మోదీ గారు రేపు 10 తారీఖు వస్తూ దీని విషయంలో మేజర్ ఇప్పుడు ఒకవేళ తెలంగాణ పైన ఫోకస్ చేస్తే ఫస్ట్ మోదీ గారు కానీ అమిత్ షా గారిని ఫోకస్ చేయాలి. ఈ అంశం పైన ఈ బీజేపీ నాయకులకు వచ్చిన ఈ రోగం పైన ఫస్ట్ ఫోకస్ చేయాలి. మేజర్గా చెప్పంటే బండి సంజయ్ గారు ఎదుగుదలకు చూడాలి, ఎదుగుతుంటే చూడలేని కొన్ని కళ్ళు తయారైన ఆ కళ్ళని జర సల్లారిస్తే ఈ పంచాయతీ పోతుంది, లేకపోతే పోదు. మరి ఏం జరుగుతుందో చూద్దాం. సో బీజేపీ కార్యకర్తలు తెలంగాణ కట్టర్ కాషాయ కార్యకర్తల ఆవేదన అయితే ఇదే. ఇది బీజేపీకి సంబంధించి 3 రాష్ట్రాలు, మరి ఎప్పుడు తెలంగాణ అనేది కార్యకర్తల ప్రశ్న. పశ్చిమ బెంగాల్నే కొట్టుకొచ్చినాం, ఈ తెలంగాణ ఎంత లెక్క? ఇక్కడ మైనస్ ఎక్కడ? నాయకుల దగ్గర కార్యకర్తల దగ్గర కనిపిస్తలేదు. బరాబర్గా కార్యకర్తలు ఈరోజు కూడా నికార్సుగా పనిచేస్తున్నారు. ఊరికి 10 మంది ఉన్నా, ఊరికి 5 ఉన్నా సరే. రాజాబాయి ఒక స్టేట్మెంట్ ఇస్తాను. పక్కోడి పెళ్లిలో ఎన్నాళ్ళు డాన్స్ చేస్తారంటున్నారు. మన ఇంట్లో పెళ్లి ఎప్పుడు చేసుకుందాం? పక్క రాష్ట్రాల ఫలితాలు చూసి మురిసిపోవడం మానేసి క్షేత్రస్థాయిలో పోరాడాలి ఎమ్మెల్యే రాజాసింగ్ చెప్తున్నాడు. ప్రతి ఒక్క బీజేపీ నాయకునికి కార్యకర్తకు అందరికీ చెప్తుండే మంది పెళ్లిలకు మంగళారతి పలికేది కాదు, మన పెళ్లికి మంగళారతి పలుకుదా అంటున్నాడు. ఎప్పుడు చేసుకుందాం పెళ్లి, ఎప్పుడు మంగళారతి పలుకుదామని అడుగుతున్నాడే. అంటే రాజాసింగ్ గారు ఆయన జీవం ఉన్నంత వరకు కాషాయమే, అది అందరికీ ఎరక. ఆయన పార్టీలో ఉన్నా లేకున్నా ఆయన ఆత్మ మాత్రం పార్టీలో ఉంటుంది. అలాంటి వ్యక్తి ఆయనను ఎన్ని బాధ పెట్టినా ఏం చేసినా ఆ సిద్ధాంతం వదులుకోలేక ఇబ్బంది పడతాను. మన నాయకులు ఏమో పట్టించుకుంటలేరు. వాస్తవానికి ఇది ప్రతి ఒక్క కార్యకర్త, ఇప్పుడు నేను చూపిస్తాను ఎందాకనే, ప్రతి ఒక్క కార్యకర్త ఆవేదన ఇదే. రాజాసింగ్ గారు చెప్పారు, బండి సంజయ్ గారి అధ్యక్షుడిగా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో అధికారం కాంగ్రెస్కు రాకపోతుండే, వచ్చే అధికారం ఇలా బీజేపీలో అధికారం ఉంటుండే, బండి సంజయ్ గారు తీయడమే అతిపెద్ద తప్పిదం అని చెప్పేసి ఇదే రాజాసింగ్ గారు చెప్పారు. ఇలా ఇదే రాజాసింగ్ అంటుండు, మంది పెళ్లిలకు డాన్స్ లేసుడు కాదురా, మన పెళ్లికి మనం డాన్స్ చేద్దాంరా, ఎప్పుడు చేసుకుందాం పెళ్లి అంటాను. ఏదో రాష్ట్రం అధికారంకి వచ్చినా సంతోషపడం కాదు, ఇప్పుడు ఇక్కడెప్పుడు వస్తాం, మన గడ్డ పైన ఎప్పుడు కాషాయ జెండా ఎగరేసని ఒక కార్యకర్త కట్టర్ కాషాయ యోధుడు రాజాసింగ్ అడుగుతున్నాడు. మరి ఒక బీజేపీ కార్యకర్త కూడా మరి మనకు లెటర్ రాసి మరి అడుగుతున్నాడు. చెప్పాలి సమాధానం, మారాలని నాయకులు. ఒకటి ఎదిగితే ఓరలేని తత్వం కోల్పోవాలి ఫస్ట్, ఆ రోగం పోవాలి ఫస్ట్ బీజేపీకి, తెలంగాణ బీజేపీకి. పక్కన ఉన్న నాయకుడు ఆయన బండి సంజయ్ కావచ్చు, రఘునందన్ కావచ్చు, ఇంకోరైనా కావచ్చు, ఒక నాయకుడు ఎదుగుతప్పుడు ఇంకో నాయకుడు అడ్డుపడద్దు. అదొక్క తప్పు బీజేపీ మానుకుంటే అన్ని పనులు చక్కవుతాయి.